ఓం శాంతి. నేను మీ బీకే బిందు శ్రీనగర్ కాలనీ సెంటర్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఈ యొక్క రిలేషన్షిప్స్లో చాలా హార్మోనీ అనేది ఉండాలి. చూస్తూ ఉంటే మనకి ఈ మధ్య కాలంలో ఇది చాలా కనపడకుండా అయిపోతా ఉందన్నమాట. సామరస్యత అనేది పరస్పరంలో లేకుండా ఉంటుంది. తద్వారా మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం అన్నమాట. గొడవలు అయిపోయేసి డైవర్స్ వెళ్ళిపోవడము, అలానే పిల్లల మధ్య పేరెంట్స్ మధ్య కూడా రిలేషన్ అనేది సరిగా ఉండకపోవడము, దూరాలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మధ్య ప్రేమ అనేది కూడా అన్నమాట రిలేషన్స్ లో చాలా తగ్గిపోతా ఉంది. ఎందుకంటే మనం చాలా బిజీ లైఫ్ లో ఉన్నాము కనుక ఇక్కడ ఏదో ల్యాకింగ్ అవుతా ఉంది. అది ఏం కోల్పోతున్నామా ఒకసారి మనం అందరం గమనించాలి. మనం ఇప్పుడు ఎవరి ప్రతి ఇష్టం ఉంది అంటాము, వారితో మనం సమయాన్ని ఎక్కువ కేటాయించాలి, వారితో ఎక్కువసేపు మాట్లాడాలి, వాళ్ళ గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు కూడా మనతో బాగా రిలేషన్ ని మెయింటైన్ చేస్తారు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఇష్టం అన్నప్పుడు మన పిల్లలతో బాగా మనం రిలేషన్ని మెయింటైన్ చేయాలంటే ఎక్కువ సమయం వాళ్ళతో కేటాయించాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, షేరింగ్ చేసుకోవాలి. ఓపెన్ అవుతూ ఉంటే పిల్లలు కూడా మనతో అలానే ఓపెన్గా ఉంటారు. కాబట్టి అప్పుడు రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏది చెప్తారో పిల్లలు వినడానికి కూడా చాలా 100% స్కోప్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, పేరెంట్స్ మాట వినడు పిల్లలు అని చెప్పేది అది క్యాజువల్ కామన్ టాక్ అయిపోయింది. కానీ అది ఎట్లా మనం అవాయిడ్ చేయొచ్చు అంటే కన్నా, పిల్లలతో మనము ఉన్న సమయంలోనే భలే మన ఉద్యోగాలు చేసే వాళ్ళం కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళం కావచ్చు, కానీ విశేషంగా పిల్లల కోసం సమయాన్ని తీసి వాళ్ళతో మనం కూర్చొని ఆ గడిపే ఒక 1/2 అవర్ అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఓపెన్ మైండ్తో మనం కలుస్తూ ఉంటే గన పిల్లలు మనకు చాలా ఓపెన్ అవుతారు. అప్పుడు మనకి రిలేషన్ కూడా బాగా ఉంటుంది. తద్వారా మనం అనుకున్నది వాళ్ళు చేస్తారు కూడా. రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సామరస్యత అనేది పరస్పరంలో చాలా బాగా వస్తుంది. అలానే మనకి వైఫ్ అండ్ హస్బెండ్ పరస్పరంలో కూడా చూస్తే ఇక్కడ ఎక్కువగా మనకి ఏమవుతుంటుంది అంటే ఓపెన్నెస్ లేకపోవడం వల్ల పరస్పరంలో మనకి ఈగో అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఈగో కారణం వల్ల కూడా అన్నమాట రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. అది కాకుండా మనము ఎంతగా పరస్పరంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, అప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాము, మనకి ఎదుటి వాళ్ళ యొక్క థాట్స్ ఫీలింగ్స్ తెలిసే కొద్దీ మనం వారికి దగ్గర అవుతూ ఉంటాం. దానికి మనం టైం ఇవ్వాల్సిందే. అలా ఇస్తూ పోతున్నామంటే కన్నా వైఫ్ హస్బెండ్ మధ్యలో కూడాను హార్మోనీ చాలా బాగా కుదురుతుంది. చెప్పాలంటే ఇక్కడ మనకి బ్రహ్మకుమారిస్లో చెప్తారనమాట, మన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ గా ఉండేవారు దాది ప్రకాష్ మణిజీ అని. వారు ఎప్పుడు ఏం చెప్తారంటే, హార్మోనీ అంటే గన హార్ మాన్న, హార్ అంటే ఓడిపోవడం. రిలేషన్ లో ఇప్పుడు ఏదన్నా కూడా అనమాట నేను తక్కువ అవుతున్నాను అనేది ఏమీ లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, రిలేషన్ లో ఇద్దరు కూడా సమానమే. కాబట్టి ఎదుటి వాళ్ళు ఇది కరెక్ట్ అన్నప్పుడు మనం కూడా ఓకే అని చెప్పేసి అక్కడ మనము తప్పు చేసేసానులే నేను ఓకే సరి చేసుకుంటానులే అని చెప్పి అట్లా మన హార్ని అంటే ఓడిపోయాను అన్న ఒక చిన్న విషయాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోగలిగితే హార్ మాన్లియా మన హార్మోని అయిపోతుందంట. సామరస్యత సంబంధాల్లో వచ్చేస్తుంది. అప్పుడు మనకి రిలేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చెప్పండి, రిలేషన్స్ అంటే ఇప్పుడు మన ఉన్న ఒక 10 మంది లోపల ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళు ఉంటారు. ఈ 10 మంది లోపలే మనము రిలేషన్ ని బాగా మెయింటైన్ చేయలేకపోతే మనం ఎక్కడికైతే బయటకు వెళ్తాము, ఆఫీస్ ప్రిమిసెస్ లో ఉంటాము, లేక బిజినెస్ కస్టమర్స్ అంటాము, ఎంతమందితో కలుస్తూ ఉంటాం, వాళ్ళతో కూడా ఎట్లా ఉంటాం చెప్పండి. ఇంట్లో ఉన్నదే మనం బయట ఉంటాం అంటారు కదా, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని చెప్తారు. ఇంట్లో మనము ఎంత బాగా ప్రేమగా సహయోగిగా అలా అందరూ ఉండగలుగుతాము, అలా మనం బయట కూడా అన్నమాట అలాంటి సేవా దృక్పథంతో అందరితో కూడా బాగా రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనందరూ గమనించాల్సింది అదే అన్నమాట. ఈ ప్రెసెంట్ టైంలో మనం ఎక్కువగా ఏం చేయాలి అంటే గన ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. ఓపెన్ మైండ్ పెట్టుకోవడం అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఏదైనా వర్క్ చేసామో ఆ వర్క్ లో మన యొక్క థాట్స్ ఎట్లా ఉన్నాయి, మన ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పేది అలా ఓపెన్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకనమాట ఆ విషయాలన్నీ అర్థమవుతాయి, ఇష్టపడతారు కూడా. ఆటోమేటిక్ గా రిలేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇట్ మే బి ఇన్ యువర్ ఫ్యామిలీ కావచ్చు, ఇట్ మే బి ఇన్ యువర్ ఆఫీస్ ప్రిమిసెస్ లో అయినా కావచ్చు. అక్కడ కూడా అనమాట మీకు ఏంటి అంటే ఈగో అనేది ఒకటి వదిలేసేయాలి. మనం ఈగో అనేది ఎలా ఉంటుంది, మనకి అహంకారంలో వచ్చేసరికి మనకి ఏం చేస్తున్నామో అర్థం కాదనమాట కదా. రిలేషన్స్ లో వచ్చినప్పుడు కూడా అహంకారంలో ఏదో ఎలా అంటే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాం, అప్పుడు రిలేషన్స్ పాడవుతాయి కదా. కాబట్టి అహంకారాన్ని మనం తీసేసేయాలి. ఏదో మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే అందరి రిలేషన్స్ చాలా బాగా ఉంటాయి.